హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం అక్టోబర్ 23, 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో డైలీ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే, రవిశంకర్ గురూజీకి అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యవస్థాపకుడు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్కు అరుదైన గౌరవం దక్కింది. భారతీయ సమాజానికి ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ అమెరికాలోని సియాటిల్ నగరం అక్టోబర్ 19వ తేదీని శ్రీ శ్రీ రవిశంకర్ దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మానసిక ఒత్తిడి, హింస లేని సమాజాన్ని నిర్మించడం, వివిధ మతాల మధ్య సామరస్యాన్ని పెంపొందించడం, సమాజంలో విలువలు పెంచేందుకు చేసిన కృషికి గాను ఈ గౌరవాన్ని ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. సో అక్టోబర్ 19వ తేదీని అమెరికాలో శ్రీ శ్రీ రవిశంకర్ దినోత్సవంగా అమెరికాలోని సియాటిల్ నగరం ప్రకటించింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే, కోవిడ్ టీకాకు క్యాన్సర్పై పోరాడే శక్తి ఉంది అని ఒక అధ్యయనం వెల్లడించింది. కోవిడ్-19 నివారణకు అందించే వ్యాక్సిన్ కొన్ని రకాల క్యాన్సర్లతో పోరాడేందుకు కావలసిన రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని ప్రసిద్ధ వైజ్ఞానిక జర్నల్ నేచర్లో ప్రచురించిన ఒక అధ్యయన నివేదిక వెల్లడించింది. బాగా ముదిరిపోయిన దశలో ఉన్న శ్వాసకోశ, చర్మ క్యాన్సర్తో బాధపడుతున్న వారికి చికిత్స ప్రారంభించిన 100 రోజుల్లోగా ఫైజర్ లేదా మోడెర్నా సంస్థలు ఉత్పత్తి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తే వారి ఆయుర్దాయం పెరుగుతుందని గుర్తించినట్లు అధ్యయనకర్తలు పేర్కొన్నారు. ఫైజర్ లేదా మోడెర్నా సంస్థలు అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్తో క్యాన్సర్పై పోరాడే శక్తి ఉందని అధ్యయనంలో వెల్లడైంది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే, లెఫ్టినెంట్ కర్నల్గా చోప్రా. ఒలింపిక్ స్వర్ణ పతాక విజేత, స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రాకు భారత సైన్యం లెఫ్టినెంట్ కర్నల్గా గౌరవ హోదాను కల్పించింది. 2016లో నాయబ్ సుబేదార్గా, 2022లో సుబేదార్ మేజర్గా ఉన్న అతడికి పదోన్నతి లభించింది. స్పోర్ట్స్కి సంబంధించిన పర్సన్స్లలో చాలా ఇంపార్టెంట్ పర్సన్ నీరజ్ చోప్రా. నీరజ్ చోప్రా ఏ ఆటకు సంబంధించిన వ్యక్తి అంటే జావెలిన్ థ్రోయర్. చాలా ఇంపార్టెంట్ పర్సన్, గుర్తుంచుకోండి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే, అటవీ విస్తీర్ణంలో భారత్కు 9వ స్థానం లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అటవీ విస్తీర్ణంలో భారత్ 9వ స్థానానికి చేరుకుంది. వార్షిక అటవీ విస్తీర్ణ వృద్ధిలో 3వ స్థానాన్ని నిలుపుకుందని గ్లోబల్ ఫారెస్ట్ రీసోర్స్ అసెస్మెంట్ 2025 నివేదికలో వెల్లడైంది. గతేడాది 10వ స్థానంలో ఉన్న భారత్ ఈసారి ఒక మెట్టు ఎక్కి 9వ స్థానంలో నిలిచింది. వార్షిక వృద్ధిలో చైనా, రష్యాల తర్వాతి స్థానాన్ని భారత్ ఆక్రమించింది. దేశంలో ఈ ఏడాది అటవీ విస్తీర్ణం చూస్తే 1,91,000 హెక్టార్లు, అంటే 0.27% పెరిగింది. చైనాలో 0.77%, రష్యా 0.11% వృద్ధి నమోదైంది. వార్షిక వృద్ధిలో భారతదేశం 3వ స్థానంలో ఉంది. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గ్లోబల్ ఫారెస్ట్ రీసోర్స్ అసెస్మెంట్ 2025 నివేదికలో అటవీ విస్తీర్ణం భారత్లో 9వ స్థానంలో ఉంది. అలాగే వార్షిక వృద్ధిలో 3వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో చైనా, 2వ స్థానంలో రష్యా ఉన్నాయి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే, ఉడాన్ పథకం 9 ఏండ్లు పూర్తి చేసుకుంది. ఉడాన్ అంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్.
ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. 2016 అక్టోబర్ 21న ప్రారంభమైంది ఉడాన్ పథకం. సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 3.23 లక్షల విమాన సర్వీసులను నిర్వహించింది. ఈ పథకం సాధారణ పౌరుడికి సరసమైన ధరలో గగనయానం అందించే విప్లవాత్మక చర్య అని సివిల్ ఏవియేషన్ కార్యదర్శి సమీర్ కుమార్ పేర్కొనడం జరిగింది. 2027 ఏప్రిల్ తర్వాత కూడా ఎక్స్పాండెడ్ ఉడాన్ ఫ్రేమ్వర్క్ కింద ఈ పథకం కొనసాగుతుందని, ముఖ్యంగా హిల్లీ, ఈశాన్య, ఆశావాహ జిల్లాలకు కనెక్టివిటీ కల్పించడంపై దృష్టి పెడుతుందని తెలిపారు. సో ఉడాన్ పథకం ఎప్పుడు ప్రారంభమైంది, ఉడాన్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ టాపిక్, లఖనవూ సిటీ రైల్వే స్టేషన్ మొత్తం మహిళలతోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో ఉన్న ఉత్తరప్రదేశ్ రాజధాని లఖనవూ సిటీ రైల్వే స్టేషన్ను పూర్తిగా మహిళల సిబ్బందిచే నిర్వహించే స్టేషన్గా మార్చారు. టికెట్ విక్రయం నుంచి కంట్రోల్ రూమ్, సిగ్నల్ ఆపరేషన్, భద్రతా పర్యవేక్షణ ప్రతి విభాగంలోనూ మహిళలచే ఈ స్టేషన్ అనేది నడుస్తుంది. ఈశాన్య రైల్వే స్టేషన్, నార్త్ ఈస్టర్న్ రైల్వేగా ఈ స్టేషన్ను నారీశక్తి ప్రతీకగా అభివర్ణించింది ప్రస్తుతం రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. ఇది ఫ్రెండ్స్ టుడే 23rd అక్టోబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.